సిలువను చూచినప్పుడు మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? ఏం జ్ఞాపకం వస్తుంది మనకి ఈ సిలువను చూసినప్పుడు? ఎవరది? మన పాపాలు. మన పాపాలు గుర్తుకు వస్తాయి. గుడ్. ఇంకా పర్లేదు, గట్టి చెప్పేవాళ్ళు గట్టి చెప్పండి. చాలామంది మాట్లాడుతున్నారు. యేసు ప్రభు కాచినటువంటి పవిత్ర రక్తం, మన పాపాల కొరక యేసు ప్రభు కాచినటువంటి పవిత్ర రక్తం గుర్తుకు వస్తుంది. ఇంకా ఏం గుర్తుకు వస్తుంది? ఆలోచించండి. ఈ ప్రభు యొక్క సిలువను మనం చూసినప్పుడు మనకేం గుర్తుకొస్తుంది? యేసు ప్రభువు సిలువలో మరణించాడని జ్ఞాపకం వస్తుంది, కనబడుతుంది ఇక్కడ. వెరీ గుడ్. ఇంకా ఏం జ్ఞాపకం వస్తుంది సిలువను చూసినప్పుడు? మన కోసం ఆయన, ఆ పదం ముఖ్యం, ప్రేమ. ఏంటిదండి? ప్రేమ. సిలువను చూసినప్పుడు ప్రియులారా మనకి ప్రేమ గుర్తుకు రావాలి. ఏ ప్రేమ గుర్తుకు రావాలి? క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ గుర్తుకు రావాలి. పరలోక తండ్రి యొక్క ప్రేమ మనకు గుర్తు రావాలి. దేవుని ప్రేమ మన ఎడల ఎంత గొప్పదో ఈ సిలువ మనకి జ్ఞాపకం చేయాలి. సిలువ మనకి భయాన్ని కలిగించకూడదు. సిలువ మనకి భయాన్ని కలిగించకూడదు. సిలువ అపజయానికి గుర్తు కాదండి. సిలువ అపజయానికి గుర్తు కాదండి. సిలువ పరలోక తండ్రి యొక్క ప్రేమకు గుర్తు. పరలోక తండ్రి నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో, ప్రేమించి మన కొరకై ఎవరిని త్యాగం చేశాడు? తన కుమారుని త్యాగం చేశాడు. ఎందుకని? ఈ సిలువ మరణము ద్వారానైనా కానీ, ఈ సిలువ మరణము ద్వారానైనా కానీ నీవు నేను రక్షించబడాలి. ప్రైజ్ ది లార్డ్. 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 సిలువ మనకి ప్రియులారా దేవుని యొక్క అపారమైనటువంటి, మన్నించే, క్షమించేటువంటి ప్రేమని మనకు గుర్తు చెయ్యాలి. అందుకే సిలువ ప్రతి గుడిలో ఉంటుంది ప్రియులారా. ఆయన ప్రాణత్యాగాన్ని, ఆయన ప్రేమ త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకొనైనా కానీ ఆయన దగ్గరికి తిరిగి రావాలి. ఒకసారి ప్రియులారా మదర్ తెరేసా రోడ్డు మీద పడిపోయినటువంటి, దిక్కుమొక్కు లేనటువంటి, చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నిర్మల్ హృదయ భవన్కి తీసుకొని వచ్చి ఆయనకి తన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో స్నానం చేయించి, గడ్డం గీయించి, చింపిరి గుడ్డలు, చిరిగిపోయిన బట్టలు, చీపిరి గడ్డం, పెరిగిపోయిన జుట్టు, భయంకరంగా ఉంది పరిస్థితి. ఆయన చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ వ్యక్తి తన స్వహస్తాలతోటి గడ్డం చేయించి, సగరం చేయించి, స్నానం చేయించి ఆ ముసలి వ్యక్తిని పరిస్థితి అడిగితే, అమ్మా నా కొడుకులున్నారమ్మా, నా కూతుర్లున్నారమ్మా, నా కొడుకులున్నారు, కూతుర్లున్నారు, నా ఆస్తిని తీసుకున్నారే కానీ నేను సంపాదించినటువంటి, నేను కష్టపడినటువంటి, రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన ఆస్తే కావాలి కానీ వాళ్ళకి నేను అక్కర్లేదమ్మా. ఇంట్లో నుంచి గెంటేసేశారు. ఆ తల్లి వేడి వేడి భోజనాన్ని ప్రక్కన కూర్చొని తినబెడుతుంటే, అమ్మా నువ్వు యేసయ్య గురించి అంటావు కదా, యేసయ్య గురించి మాట్లాడతావు కదా, ఆయన కూడా
నీలాగానే ప్రేమిస్తాడా? ఆయన కూడా నీలాగానే ప్రేమిస్తాడా అంటే లేదయ్యా, ఆయన నాలాగా ప్రేమించడు. ఆయన నాలాగా ప్రేమించడు యేసయ్య, నాకంటే 1000 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. నాకంటే 1000 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తాడయ్యా ఆయన నిన్ను అని చెప్పి, ఆయన ప్రేమెక్కడా, నా ప్రేమెక్కడా? ఆయన నీ కొరకై సిలువలో, నీ కొరకై ఆయన సిలువలో భయంకరమైనటువంటి వేదనలు పొందాడో, భయంకరమైన శ్రమలు పొందాడో, అది ఆయన ప్రేమకు నిదర్శనం నాయన అని చెప్పాడు, చెప్పిందట. ప్రియులారా, యేసు భగవానుడు సిలువలో ఎన్ని గాయాలు పొందాడో మీకు తెలుసా? ఎన్ని గాయాలు పొందాడో తెలుసా? పునీత బ్రిజితమ్మ గారికి, పేరేంటండి? పునీత బ్రిజితమ్మ గారికి యేసు ప్రభు దర్శనములో కనబడి చెప్పిన మాట ఏంటో తెలుసా? స్వయంగా యేసు ప్రభువే 5480 గాయాలు పొందాడట పిల్లారా యేసయ్య మన కొరకై. ఎన్ని గాయాలు? 5480 గాయాల కంటే ఎక్కువ పొందాడట ప్రియులకు దేవుని బిడ్డలారా. మనందరికీ ప్రశ్న కదా, అన్ని గాయాలు ఎక్కడ పడ్డాయి యేసు ప్రభు శరీరం మీద? అన్ని గాయాలు ఎక్కడ పడ్డా యేసు ప్రభు శరీరం మీద అంటే, మొన్న ఈ మధ్యలో ఒక యాక్సిడెంట్ అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాను ఆసుపత్రిలో ప్రియులారా. ఆ డాక్టర్ చెప్పింది ఎందుకు తెలుసా? ఈయన ఎముకలు 18 చోట్ల ఇరిగినాయి అని చెప్పాడండి. ఎన్ని చోట్లంట? 18 చోట్ల. ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన పడ్డప్పుడు ఆయన ఒంటి మీద సుమారుగా 70-80 చోట్ల చిన్న చిన్న గాయాలు తగిలాయి. మీకు తెలుసా యేసు ప్రభువుని ఎలా కొట్టారో? ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారండి? 1 తక్కువ 40, 39 దెబ్బలు. ఆ కొరడా ఎలాగుంటుందో మీకు తెలుసా? మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు ఊహల్లో ఉంటున్నారు అంతే. నో, ఆ కొరడాకండి మనం అనుకుంటున్నట్టుగా ఒకటి ఉండదండి, ఒక 7-8 ఇవి ఉంటాయి, చర్నాకోళ్ళు ఉంటాయండి. దానికి చివరి ఏముంటుందో తెలుసా? కొద్దిగా లోతుగా చదివితే తెలుస్తుందండి. యుసేబియస్ చరిత్రకారుడు చెప్తాడండి కొన్ని విషయాలు. ఆ కొరడాకి, ఒక్కొక్క కొరడాకి చివరట ప్రియులారా గాజు పెంకులు కానీ, 20-30 గాజు పెంకులు కానీ, మనిషి ఎముక ఇరిగిపోయి ఉంటాయి కదండి, ఎముక మొక్కలుగానే ఉంటాయి. ఇవి 2 పెడతారంట. నేను చదివిన దాంట్లో నేను విన్నది. ఒక్కొక్కసారి ఆ కొరడ ఆ శిలువ మరణానికి గురైనటువంటి ఆ వ్యక్తి మీద పడ్డప్పుడట, అది ఆ వీపుని దున్నిన పొలములాగా మారుస్తుందంటండి. ఎలాగా? దున్నిన పొలములాగా మారుస్తుందంటండి. మనం చదువుకుంటాం యెషయా గ్రంథంలో పిల్లారా, సేవకుడు గురించి, 2వ సేవకుడి గురించి చదువుకునేటప్పుడు అక్కడ ఉంటుందంటండి. అక్కడ ఉంటుందండి ఏమిటి అంటే, వారు నా పొలమును, నా వీపును దున్నిన పొలముగా మార్చరి అని ఉంటుందండి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ధ్యానించే వాక్యం ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ నీతిమంతుల కొరకు మాత్రమే కాదండి, పరిశుద్ధుల కొరకు మాత్రమే కాదండి, పవిత్రుల కొరకు మాత్రమే కాదండి, ఎవరి కోసం? పాపుల కొరకు కూడా, అవినీతి పరుల కొరకు కూడా, పాపములో కొట్టుమిట్టాడుతున్నట్టు వారి కొరకు కూడా ఆయన ప్రేమ అనే సత్యాన్ని మనందరము తెలుసుకోవటం కొరకై దేవుడు ఈ లోకములో సిలువనెక్కాడు. దానికి మించినటువంటి ప్రేమ చిహ్నం మరొకటి ఈ లోకములో లేదండి, ఈ లోకంలో లేదు. యేసు ప్రభు ఉత్థానమయ్యాడు కదా, మోక్షానికి వెళ్ళాడు కదా, ఎందుకని ఈ క్రైస్తవులు ఇంకా సెలవు పట్టుకొని వేలాడుతున్నాడు? అవసరం ఏంటి అంటే, ఆ ప్రభుని యొక్క ప్రేమని మనకు తెలియజేసేది ఆ సిలువే బిడ్డలారా. ఆయన త్యాగం, ఆయన ప్రేమకు ప్రతి రూపం, ప్రేమ ప్రతిబింబం ఆ సిలువ మరణం ప్రియులకు దేవుని బిడ్డ.
కాబట్టి ఈ రోజున యేసు ప్రభువు సువిశేషములో ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఆలకించండి వాక్యాన్ని. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, ఏమెత్తాడండి? సర్పమును ఎత్తెనో, అట్లే ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకై ఆయన కూడా ఎత్తబడవలను. ఎందుకు యేసు ప్రభువు ఇదిగో ఈ మాటలు పలుకుతున్నారు ఈ రోజున? యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో ప్రియులారా, ఏమిటి అంటే, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అట్లు ఆయన ఎత్తబడవలెను. ఏంటి దీని యొక్క పరమార్థం అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపము, చీకటి, చెడు కార్యాలు, అక్రమ కార్యాలు, చీకటి కార్యాలతో దేవుని మీద తిరగబడి, దేవజనుల మీద తిరగబడి, దేవుని యొక్క దివ్యబలి పూజ మీద తిరగబడి ఉన్నటువంటి మనము సాతాను అనే పాము కాటికి గురి అవుతున్నాం, నాశనం అవుతున్నాం. ప్రియులారా, నాశనం అవుతున్నటువంటి ఈ మానవాళి కాపాడబడాలి అంటే ఇదిగో ప్రియ దేవుని బిడ్డ, ఈయన ఎత్తబడాలి, ఈయన సిలువలో ఎత్తబడాలి. యేసు ప్రభువు మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకై నేను కూడా ఎత్తబడాలి అనే మాటలో ఇది పరమార్థం. ప్రియులారా, ఇది దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం. ఈ రోజున ప్రియులారా, ఈ దేవుని యొక్క రక్షణ, ఈ దేవుని యొక్క కారుణ్యం అనేటువంటిది ఒక్కళ్ళ కోసం కాదు. ఒక మాట ముందుకు, ఒక అడుగు ముందుకేసి చెప్తున్నా, క్రైస్తవుల కోసం మాత్రమే కాదండి. ఎవరైతే ఆ యేసయ్య కళ్ళు చూచి, ఆ సిలువ కళ్ళు చూచి, నేను నమ్ముతున్నాను, నీ హృదయంలో విశ్వసించగలుగుతావో, ఆయన నా కొరకై, ఆ కరుణామయుడు నా కొరకై సిలువలో మరణించాడో అని విశ్వసిస్తావో నీకు రక్షణ వచ్చినట్లే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ పాపాన్ని విడిచి, అలనాడు ఏ రీతిగానైతే ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆ యొక్క ప్రదేశంలో తమ తప్పును తెలుసుకొని మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము తప్పు చేశామయ్యా, నీ మీదను దేవుని మీదను తిరుగుబాటు చేసి పాపము చేశామయ్యా అని పశ్చాత్తాపపడ్డారో, అదే విధముగా మనము కూడా పశ్చాత్తాపపడి ఆ సిలువనాథుని వంత దగ్గరికి రాగలిగితే మనకు రక్షణ. ఈ సత్యాన్ని ఈ వాక్యం తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, ఆ తరువాత మరొక్క మాట ఉందండి, దాన్ని కూడా చదువుకొని ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత 18వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను విశ్వసించువాడు, జాగ్రత్తగా వినండి పిల్లారా, ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారికి శిక్ష లేదు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కానీ వినండి ఈ మాట, చాలా ముఖ్యమండి, ముగింపు. ఒకవేళ విశ్వసించలేదనుకో అప్పుడేంటి? రక్షణ లేదు. ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి? గుళ్ళోకి వస్తా, ఏసయ్యా 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 అంట, గుడి బయటికి పోయి నా వెధవ వేషాలు వేస్తా, ఇదేనా విశ్వాసం అంటే? నో, అది విశ్వాసం కాదండి, అది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే చదవాల్సిన అవసరం లేదండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడే, 10వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుందండి. ఏమని ఉంటుందంటే, నన్ను విశ్వసించువాడు నా మాటలు పాటించును. ఏంటిదంటండి? నన్ను విశ్వసించువాడు ఏంటంట?
నా ఆజ్ఞలు ఉందండి అక్కడ, నా ఆజ్ఞలు పాటించును. అంటే విశ్వాసం అంటే ఏమిటి? దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించటం. ఇది విశ్వసించటం అంటే. విశ్వసించువాడు రక్షించబడతాడు. ఇప్పుడు చదువుకున్నప్పుడారా, విశ్వసింపని వానికి దండన విధించబడియే ఉన్నది. ప్రియులారా, మీ చేతుల్లో ఉంది, ఇంకా మీ చేతుల్లో, మన చేతుల్లోనే ఉంది. విశ్వసించి ఆయన ఆజ్ఞానుసారముగా జీవిద్దామా, విశ్వసింపకుండా నశిద్దామా? మూడో రకం ఉన్నారండి, తెలివైన రకం. మూడో రకం అండి. ఏంటిది? విశ్వసిస్తున్నానని చెప్పి విశ్వసించకుండా ఉండడం. నిద్రపోయేవాడు ఒకడో, మేల్కొని ఉండేవాడు ఒకడు. కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడు. గట్టి చెప్తున్నారే పిల్లలు, గట్టి చెప్తున్నారు దీన్ని. నిద్రపోతున్నట్టు నటించేవాడు ఒకడండి. విశ్వసించేవాడు ఒకడు, విశ్వసింపనివాడు ఒకడు. మూడో రకముడు విశ్వసిస్తున్నామని వాడికి ఇంకా ప్రమాదం బిడ్డలారా, వాడికి ఇంకా ప్రమాదం. విశ్వసించటం అంటే ఏంటి ఇక్కడ? ఆ తర్వాత మాటల్లో చెప్తాడండి. ఏమిటి? విశ్వసించేవాడు వెలుగు దగ్గరకు వెళతాడు. ఎక్కడికి వెళతాడు? విశ్వసింపనివాడు ఎక్కడికి వెళతాడు? చీకటిలోనికి వెళతాడు. అర్థమైందా? అక్కడ రాయబడి ఉంటుందండి, చాలా వివరంగా ఉంటుందండి ఈ వాక్యం. అందుకే ఈ వాక్యం చాలా గొప్పది పిల్లారా, చాలా గొప్ప వాక్యం అండి ఇది. అక్కడ మనం ఎప్పుడూ కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఇదే 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 చదువుకుంటాం, వేరే వద్దు మనకే. ఆ తర్వాత చాలా రిపర్కషన్స్ ఉన్నాయి, కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. అక్కడ చెప్తాడు మనకి, నువ్వెలాగా ఉన్నావు ఈ శ్రమల కాలములో. ఆత్మ పరిశీలన చేసుకో. మనందరం కూడా బిడ్డలారా ప్రభు యొక్క సిలువను చూస్తున్నాం, సిలువ మరణాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆత్మ పరిశీలన చేసుకో. దేవునిచ్చినటువంటి ఈ సిలువను చూచి నేను మారు మనస్సు పొంది నిండు విశ్వాసముతో ఆ పాదాల సన్నిధికి వస్తున్నానా? మార్పు ఉందా నాలో? లేకపోతే మరల అదే పాప రోత జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ప్రయోజనం లేదు బిడ్డ. దేవుని యొక్క ప్రేమని అబాసుపాలు చెయ్యమాకు. ఫిలిప్పీలకు రాసిన లేఖలో 3వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటాడో తెలుసా? మీలో చాలామంది క్రీస్తు సిలువకి శత్రువులుగా బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారంటండి? శత్రువులుగా బ్రతుకుతున్నారు. హెచ్చరిస్తున్నాడు పిల్లాడు. దేవుని బిడ్డ, నిన్ను దేవుడు మారు మనస్సు పొందు, దేవుని దగ్గరికి రా. దేవుడు కోరుకునేది ఒక్కటే. ఎడారిలో ఏ విధముగా పాముకాటు గురి అయినటువంటి వాళ్ళు తప్పు తెలుసుకున్నారు, అయ్యా మేము తప్పు చేశామయ్యా మమ్ము క్షమించమని దేవుని దగ్గర వేడుకు అన్నారో, నీవు కూడా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడితే ఆ కరుణామైన కృప నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద సమృద్ధిగా ఉండునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రేమామయుడా, మా కొరకై ఎడారిలో ఎట్లు కంచె సర్పము ఎత్తబడెనో అదే విధముగా సిలువలో ఎత్తబడినటువంటి నా దేవా నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు నీ సన్నిధికి వచ్చినటువంటి నీ బిడ్డలను దీవించు నాయన, ఆశీర్వదించు నాయన. మేమందరమడి తపస్సు కాలములో, ఈ శ్రమల కాలములో మా పాపాల కొరకే ప్రాయశ్చిత్తపడి నీ సిలువ వంక చూచి రక్షణ పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి నాయన. మాలో ఉన్న ప్రతి పాపాన్ని మీరు తీసివేయండి నాయన. మా మీద ఉన్న ప్రతి శాపాన్ని తొలగించండి నాయన. ఈనాడు నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఈనాడు ప్రభువా, ఇదిగో వేదనతో, గుండె పగిలినటువంటి మనసులతో, పాపపు రోదనతో ప్రభు నీ సన్నిధికి వచ్చినటువంటి వారిని దీవించండి. వారి పాపాలు క్షమించమని వేడుకొనిచున్నాము తండ్రి. శాపాలు తొలగించమని వేడుకొనిచున్నాము తండ్రి. నీ సిలువే మాకు ఆధారం, నీ సిలువ మరణమే మాకు రక్షణ నాయన. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. ఈనాడు ప్రభువా, నీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలలో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థతనివ్వండి. గర్భఫలము లేనటువంటి వారికి గర్భఫలాన్ని ఇవ్వండి. అప్పుల బాధలలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ప్రభు విమోచన ప్రసాదించండి. పిల్లల చదువుల గురించి ప్రత్యేకంగా ఈ రోజుల్లో పరీక్షలు రాస్తున్నారు నాయన, వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. పరీక్ష రాసేటప్పుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి.
నాయన పరీక్ష రాసే చిన్నారి బిడ్డలను దీవించండి నాయన. జ్ఞాపక శక్తినివ్వండి తండ్రి. ఉద్యోగము కొరకై, జీవితంలో స్థిరపడటము కొరకై ఎవరైతే ప్రభు ఆ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో వారి తలంపును దీవించండి నాయన. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, రక్షణ లేకుండా నీ నుండి దూరం అయిపోతున్న బిడ్డలు, విశ్వాసము లేకుండా నీ నుండి దూరం అవుతున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని నీ సిలువ తట్టు ఆకర్షించండి నాయన, ఆకర్షించండి నాయన. వారికి పశ్చాత్తాపాన్ని, రక్షణ భాగ్యాన్ని, మారు మనసును దయచేయమని, ముఖ్యంగా ఈనాడు ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యములో పాల్గొంటున్నారో, యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ ప్రార్థనలో, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, ఆ 1000 మంది బిడ్డలను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.